హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఈ వీడియోలో ఏలియా ప్రవక్త యొక్క శిష్యుడైన ఎలీషా గురించి తెలుసుకుందాం కూడా. ఎలీషా ప్రవక్త గురించి 1 రాజులు 19వ అధ్యాయం 17 నుంచి కనిపిస్తుంది. అలానే 2 రాజులు 1వ అధ్యాయం నుండి 13వ అధ్యాయం వరకు కనిపిస్తుంది. దేవుడైన యెహోవా ప్రణాళిక ఎలీషా మీద ఉంది. ఎలీషా యొక్క తండ్రి పేరు షాపాతు. వీరి యొక్క వృత్తి వ్యవసాయం అని అర్థమవుతుంది. అయితే అప్పటికి ఇశ్రాయేలీల రాజ్యంలో ఏలియా దేవుడైన యెహోవా ఒక్కడే అని అద్భుతాలు చేసి నిరూపించాడు. అయితే బయలు ప్రవక్తలను ఏలియా ప్రవక్త చంపిన కారణంగా యెజబేలు ఏలియా ప్రవక్తను చంపాలని చూసింది. ఏలియా ఇది తెలుసుకొని షోమ్రోన్లో నుండి తప్పించుకొని పారిపోతాడు. అప్పుడు దేవుడైన యెహోవా యేహూని పట్టాభిషేకం చేయమని, అలానే షాపాతు కుమారుడైన ఎలీషాను అభిషేకించమని చెప్తాడు. అలా దేవుని మాట విని ఏలియా అక్కడి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనపడతాడు. అతడు అంటే ఎలీషా ముందరున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నిస్తూ 12వ అరక తాను తోలుతున్నాడు. ఏలియా అతని దగ్గరికి వెళ్ళి తన దుప్పటి ఎలీషా మీద వేయగా ఎలీషా ఎడ్లను విడిచి ఏలియా దగ్గరికి వెళ్ళి నేను నా తల్లిదండ్రులకు చెప్పొస్తానని చెప్తాడు. అప్పుడు ఏలియా ప్రవక్త వెళ్ళి రమ్మని చెప్తాడు. అందుకు ఎలీషా అతన్ని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వంట చేయించి జనులకు వడ్డించాడు. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం చేస్తూ వచ్చాడు. ఏలియా ప్రవక్త ఏ పని చెప్తే ఆ పని చేస్తుండేవాడు. అప్పటికి ఆహాబు పరిపాలిస్తున్న షోమ్రోను పట్టణాన్ని సిరియా రాజైన బెన్హదదు ముట్టడి వేసి యుద్ధం చేస్తాడు. ఆహాబుకి దేవుని ప్రవక్త వచ్చి దేవుడైన యెహోవానే నిజమైన దేవుడని నీకు తెలిసేలా సిరియనులను నీ చేతికి అప్పగిస్తాడు అని చెప్పగా ఆ ప్రకారమే జరుగుతుంది. యుద్ధం ముగిసిన తర్వాత ఆహాబు రాజు యెజ్రెయేలీయుడైన నాబోతు యొక్క ద్రాక్ష తోట తన కోటకు ఆనుకొని ఉండటం చూసి దానిని ఆశించి అన్యాయంగా నాబోతును చంపి యెజబేలు ఆ ద్రాక్ష తోటని ఆహాబుకి ఇస్తుంది. నాబోతు చనిపోయిన తర్వాత దేవుని వాక్కు ఏలియాకి ప్రత్యక్షమవుతుంది. అప్పుడు ఆహాబుని ఎదుర్కొని నాబోతుని చంపిన కారణంగా ఎక్కడైతే కుక్కలు నాబోతు రక్తాన్ని నాకాయో ఆ స్థలమందే నీ రక్తాన్ని నాకుతాయి అని, యెజబేలు మాంసాన్ని కుక్కలు తింటాయని దేవుని మాటగా ఏలియా తెలియజేస్తాడు. ఇది జరిగిన 3 సంవత్సరాల తర్వాత సిరియనులతో ఆహాబు రాజు యూదారాజు అయిన యెహోషాపాతుతో కలిసి సిరియా రాజుతో మారువేషం వేసుకొని యుద్ధం చేయగా ఆహాబు యుద్ధంలో చనిపోతాడు. ఆహాబు రక్తాన్ని కుక్కలు నాకుతాయి. ఆహాబు తర్వాత రాజ్యాన్ని ఆహాబు కుమారుడైన అహజ్యా పరిపాలించడం ప్రారంభిస్తాడు. అటు తర్వాత అహజ్యా మేడగది కిటికీ నుండి కిందపడి వ్యాధికి గురవుతాడు. అహజ్యా రాజు దేవుణ్ణి ఆశ్రయించకుండా అన్యుల దేవతలను ఆశ్రయించిన కారణంగా ఆ వ్యాధితోనే చనిపోతాడని ఏలియా అహజ్యా రాజుకి దేవుని మాటగా చెప్పగా ఆ ప్రకారమే మంచం మీద నుండి దిగకుండానే చనిపోతాడు. ఇది జరిగిన తర్వాత ఏలియా ఆరోహణమయ్యే సమయం వచ్చింది. అప్పటి వరకు ఎలీషా ఏలియాతోనే ఉన్నాడు. ఏలియాకు ఉపచారం చేస్తూ వచ్చాడు. అయితే ఏలియా ఎలీషాతో గిల్గాలు నుండి వెళ్తుండగా ఏలియా ఎలీషాతో యెహోవా నన్ను బేతేలుకు వెళ్ళమని చెప్పాడు కనుక నువ్విక్కడే ఉండమని అంటాడు. దానికి ఎలీషా ఏలియాతో యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడవను అని చెప్పగా వారిద్దరూ బేతేలుకు ప్రయాణమవుతారు. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా దగ్గరికి వచ్చి ఈరోజు మీ గురువుగారు దేవునితో పరమునకు తీసుకొని పోతాడు అని నీకు తెలియదా అని ఎలీషాను అడుగుతారు. దానికి ఎలీషా నాకు తెలుసు, మీరు ఊరుకొని ఉండండి అని చెప్తాడు. తర్వాత ఏలియా ఎలీషాతో యెహోవా నన్ను యెరికోకు పొమ్మని చెప్పాడు కనుక నువ్వు దయచేసి ఇక్కడ ఉండమని చెప్పగా దానికి ఎలీషా యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడవను అని చెప్పగా వారిద్దరూ యెరికోకు ప్రయాణం చేస్తారు. యెరికోలో ఉన్న దేవుని ప్రవక్తల శిష్యులు ఎలీషా దగ్గరికి వచ్చి యెహోవా నీ దగ్గర నుండి నీ గురువును పరమునకు తీసుకొని వెళ్తాడని నీకు తెలియదా అని అడిగినప్పుడు దానికి ఎలీషా ఈ విషయం నాకు తెలుసు, మీరు ఊరుకొని ఉండండి అని చెప్తాడు. అంతటా ఏలియా ఎలీషాతో యెహోవా నన్ను యోర్దానుకు వెళ్ళమని సెలవిచ్చాడు కనుక నువ్వు దయచేసి ఇక్కడ ఉండమని చెప్తాడు. దానికి ఎలీషా
యెహోవా జీవంతోడు నీ జీవంతోడు, నేను నిన్ను విడవను అని చెప్పగా వారిద్దరూ ప్రయాణమై సాగి వెళ్తున్నారు. ప్రవక్తల శిష్యుల్లో 50 మంది దూరంగా నిల్చొని చూస్తున్నారు. అప్పుడు వారిద్దరూ యోర్దాను నది దగ్గరికి వచ్చి నిల్చున్నారు. అంతటా ఏలియా తన దుప్పటిని తీసుకొని మడత పెట్టి నీటి మీద పెట్టి కొట్టగా ఆ నది 2గా చీలిపోయింది. కనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయారు. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూసి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేం చేయాలని కోరుకుంటున్నావో దాన్ని అడుగుమని చెప్పగా ఎలీషా లోకానుసారమైన సిరి సంపదలు అడగలేదు, కానీ ఏలియాను నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకు వచ్చినట్లు దయచేయమని చెప్పాడు. అందుకు ఏలియా, నువ్వు అడిగింది చాలా కష్టతరంగా ఉంది. అయితే నీ దగ్గర నుండి నేను తీయబడినప్పుడు నేను నీకు కనపడిన ఎడల ఈ ప్రకారం నీకు లభించును, నేను నీకు కనపడకపోతే అది జరగదు అని చెప్తాడు. వారింకా మాట్లాడుతూ వెళ్తుండగా అగ్ని రథాలు అగ్ని గుర్రాలు కనపడి వీరిద్దరిని వేరు చేశాయి. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశానికి ఆరోహణమయ్యాడు. ఎలీషా అది చూసి, నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలీల వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేస్తాడు. అంతలో ఏలియా అతనికి మళ్ళీ కనిపించలేదు, కానీ తన వస్త్రాన్ని 2 ముక్కలుగా చింపుకుంటాడు ఎలీషా. అప్పుడు ఏలియా కనిపించడు, కానీ ఏలియా దుప్పటి మాత్రం కింద పడుతుంది. దాన్ని ఎలీషా తీసుకొని యోర్దాను ఒడ్డుకు వచ్చి నిలిచి ఏలియా దుప్పటి తీసుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడున్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటి మీద కొట్టగా నది చీలిపోయి దారినిచ్చింది. అప్పుడు ఎలీషా అవతలి ఒడ్డుకు నడిచిపోయాడు. ఎరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్త శిష్యులు అతన్ని చూసి, ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతన్ని ఎదుర్కొని పోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేసి అతనితో ఇలా అంటున్నారు, ఇదిగో నీ దాసులమైన మా దగ్గర 50 మంది బలము గల వాళ్ళున్నారు. మా మీద దయ ఉంచి నీ గురువును వెతకడానికి వారిని పోనిమ్ము. యెహోవా ఆత్మ ఏలియా ప్రవక్తను ఎత్తి ఏదైనా పర్వతం మీదైనా లేదా ఏదైనా లోయలో వేశాడేమో అని మనవి చేయగా ఎలీషా ప్రవక్త, ఎవరిని పంపొద్దు అని అంటాడు. కానీ వారు ఎంతగానో బలవంతం చేసి బతిమాలగా, సరే వెళ్ళి వెతకండి అని చెప్తాడు. ఆ 50 మంది వెళ్తారు వెతకడానికి. 3 రోజులు కొండలలో లోయలలో వెతుకుతారు, కానీ ఎక్కడ ఏలియా ప్రవక్త కనిపించలేదు. వారు తిరిగి ఎరుకో పట్టణంలో ఆగి ఉన్న ఎలీషా ప్రవక్త దగ్గరకు వస్తారు. అప్పుడు ఎలీషా ప్రవక్త వారితో, నేను ఏలియా ప్రవక్తను వెతకడానికి వెళ్ళొద్దు అని చెప్పాను కదా అని అంటాడు. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణం చోట రమ్యమైనదని నా ఏలిన వాడవైన నీకు కనపడుతుంది, కానీ దీంట్లో నీళ్లు మంచివి కావు, అందుచేత భూమి నిస్సారమయ్యున్నదని ఎలీషాతో చెప్తారు. అందుకు ఎలీషా, మీరు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా దగ్గరికి తీసుకొని రండని వారితో చెప్తాడు. వారు అలా తీసుకొని రాగా అతడు నీటి ఊట దగ్గరకు వెళ్ళి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును. నీరు మంచిదైనది, భూమి సారవంతమైనదిగా మారింది అని చెప్తాడు. అక్కడి నుంచి బేతేలుకు వెళ్తుండగా కొంతమంది పిల్లలు పట్టణంలో నుండి వచ్చి ఎలీషాను అపహసిస్తున్నారు. బోడివాడ ఎక్కిపొమ్ము, బోడివాడ ఎక్కిపొమ్ము అని అంటున్నారు. అయితే ఎలీషా వెనుకకు తిరిగి వారిని చూసి యెహోవా నామమును బట్టి వారిని శపించాడు. అప్పుడు 2 ఆడ ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 మంది బాలులను చీల్చివేసెను. అతడు అక్కడి నుండి పోయి కర్మేలు పర్వతానికి వచ్చి అక్కడి నుండి షోమ్రోనుకు వెళ్తాడు. ఈ సమయంలో ఇశ్రాయేలీలను ఆహాబు కుమారుడైన యెహోరాము పరిపాలించాడు. ఇతను తన తల్లిదండ్రులు ప్రవర్తించినట్టుగా చేయలేదు, కానీ బయలుదేవతా స్తంభాన్ని తీసేశాడు. కానీ దేవుని దృష్టిలో మాత్రం చెడుతనం జరిగించాడు. మోయాబు రాజైన మేషా ఇశ్రాయేలీలకు పన్ను కట్టకుండా తిరుగుబాటు చేస్తాడు. ఇశ్రాయేలీల రాజైన యెహోరాము మోయాబీయులతో యుద్ధం చేయడానికి యోధారాజైన యెహోషపాతు ఏదోము రాజు సహాయం తీసుకుంటాడు. దేవుని యొద్ద విచారణ చేయడానికి ఇక్కడ ఎవరైనా దేవుని ప్రవక్త ఉన్నాడా అని యెహోషపాతు అడిగినప్పుడు ఇశ్రాయేలీల రాజుల సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోస్తూ వచ్చిన ఎలీషా ఉన్నాడని చెప్పగా ఎలీషా దగ్గరికి వెళ్తారు. కానీ ఎలీషా యెహోషపాతు రాజును బట్టి సహాయం చేస్తాడు. అప్పుడు వారు మోయాబీయుల మీద విజయం సాధిస్తారు.
అటు తర్వాత ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య ఎలీషా ప్రవక్త దగ్గరికి వస్తుంది. నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాడు. అతడు యెహోవా యందు భయభక్తులు కలవాడు అని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులను తనకి దాసులుగా ఉండటానికి తీసుకుని వెళ్ళడానికి వచ్చాడని ఎలీషాకి చెప్తుంది. దానికి ఎలీషా ప్రవక్త మీ ఇంట్లో ఏముంది అని అడిగినప్పుడు దానికి ఆమె మా ఇంట్లో నూనె కుండ తప్ప మరి ఏమీ లేవని చెప్తుంది. అయితే ఎలీషా ఇలా చెప్తాడు, నువ్వు ఇరుగు పొరుగు వాళ్ళ ఇంటికి వెళ్ళి వారి దగ్గర ఉన్న మట్టి పాత్రలను తీసుకొని వచ్చి నువ్వు నీ కుమారులు ఇంటిలోనికి వెళ్ళి ఆ పాత్రలలో నూనెను నింపమని చెప్తాడు. అయితే అవన్నీ నిండిపోతాయి. అప్పుడు ఆ తల్లి తన కుమారులతో ఇంకా పాత్రలు తెమ్మని చెప్పగా వారు మరేమీ లేవని చెప్తారు. అంతలో నూనె నిలిచిపోయెను. ఈ విషయం ఎలీషా ప్రవక్తకు చెప్పగా ఎలీషా ప్రవక్త ఆమెతో నువ్వు వెళ్ళి నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దాంతో నీవు నీ పిల్లలు బ్రతకండి అని ఆమెతో చెప్తాడు. అటు తర్వాత ఎలీషా షూనేము అనే పట్టణానికి పోగా అక్కడ గనురాలైన ఒక స్త్రీ భోజనానికి రమ్మని అతన్ని బలవంతం చేసిన కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట్లో భోజనం చేస్తూ వచ్చాడు. అయితే ఆమె తన పెనిమిటిని చూసి మన దగ్గరికి వస్తూ వెళ్తున్న దైవజనుడిని నేను ఎరుగుదును, అతని కోసం మేడగది చిన్న గది ఒకటి కట్టించాలని చెప్పి చిన్న గదిని కట్టిస్తుంది. ఆ గదిలో మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుతారు. అయితే ఆమె తన పెనిమిటితో ప్రవక్త ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ బస చేస్తాడు అని చెప్తుంది. ఆ తర్వాత ఎలీషా ప్రవక్త ఒకరోజు షూనేమీరాలింటికి వచ్చి మేడగదిలో నిద్రిస్తాడు. అటు తర్వాత ఎలీషా ప్రవక్త తన దాసుడైన గెహాజీని పిలిచి ఈ షూనేమీరాల్ని పిలవమని చెప్పగా గెహాజీ ఆమెను పిలిచాడు. ఆమె వచ్చి ఎలీషా ముందు నిల్చున్నప్పుడు నీవు ఇంత శ్రద్ధ భక్తులు మా యందు కనపరచితివి, నీకు నేనేం చేయాలని కోరుకుంటున్నావు అని అనగా రాజుతోనైనా సైన్యాధిపతితో అయినా నీ గురించి మాట్లాడాలని కోరుతున్నావా అని గెహాజీకి ఆజ్ఞేయగా గెహాజీ ఆ ప్రకారంగా ఎలీషా చెప్పిన మాటలను ఆమెకు చెప్పగా అందుకు ఆమె నేను నా స్వజనులలో కాపురమున్నాను అని చెప్తుంది. అప్పుడు ఎలీషా నేనేం చేయాలని కోరుకుంటుంది అని గెహాజీని అడగగా దానికి గెహాజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలవాడని చెప్తాడు. అప్పుడు ఎలీషా మళ్ళీ షూనేమీరాలని పిలిచి వచ్చే సంవత్సరం ఈ ఋతువున నీ కౌగిట ఒక కుమారుడు ఉంటాడు అని చెప్తాడు. ఆమె ఆ మాట విని దైవజనుడితో అలా అనవద్దు, నా పెనిమిటి ముసలివాడు, నాతో అబద్ధం ఆడొద్దు అని చెప్తుంది. తర్వాత దేవుని కృపను బట్టి ఆ స్త్రీ గర్భవతి అయి తర్వాత సంవత్సరంలో ఎలీషా తనతో చెప్పిన కాలమున ఒక కుమారుణ్ణి కనింది. ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోత కోసేవారి దగ్గరున్న తన తండ్రి దగ్గరికి వెళ్ళి నా తల పోయెను అని చెప్తాడు. అతడు వానిని ఎత్తుకొని తల్లి దగ్గరికి తీసుకొని వెళ్ళండి అని పనివారిలో ఒకనికి చెప్పగా వాడు ఆ బాలుడిని ఎత్తుకొని పోయి తల్లి దగ్గరికి తీసుకొని వస్తాడు. ఆ పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాడు. అప్పుడు ఆమె పిల్లవాడిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటికి వచ్చి ఒక పనివానిని ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజనుడి దగ్గరికి వెళ్ళి వస్తాను అని తన పెనిమిటితో చెప్పగా అతడు నేడు అమావాస్య కాదు కదా, అలానే విశ్రాంతి దినం కూడా కాదే, దైవజనుడి దగ్గరికి ఎందుకు అని అంటాడు. దానికి ఆమె నేను దైవజనుడి దగ్గరికి వెళ్ళడం మంచిది అని చెప్పి కర్మేలు పర్వతమునందున్న ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చింది. ఎలీషా ప్రవక్త షూనేమీరాలని దూరం నుండి రావడం చూసి ఆమె మంచిగా ఉందో లేదో పలకరించి రమ్మని గెహజీకి చెప్పి పంపిస్తాడు. గెహజీ వెళ్ళి అందరూ బాగున్నారా అని అడుగుతాడు. దానికి ఆమె అందరూ బాగున్నారు అని చెప్తుంది. తర్వాత ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి అతను కాళ్ళు పట్టుకొని గెహజీ ఆమెను తోలివేయడానికి రాగా ఆమె బహుగా వ్యాకులముగా ఉన్నది. యెహోవా ఈ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెను, ఆమె జోలికి పోవద్దని ఎలీషా ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు ఆమె ఎలీషా ప్రవక్తతో నాకు కుమారుడు కావాలని నేను అడిగానా, నన్ను భ్రమ పెట్టవద్దని నేను నీకు చెప్పలేదా అని మనవి చేయగా నా దండమును ఆ బాలుని ముఖం మీద పెట్టమని గెహజీకి ఆజ్ఞాపిస్తాడు. కానీ గెహజీ ఆ బాలుని ముఖం మీద ఎలీషా దండాన్ని పెట్టినా కానీ ఎలాంటి స్పర్శ లేదు. దీంతో గెహజీ ఎలీషా ప్రవక్తను ఎదుర్కొని వచ్చి బాలుడు మేలుకోలేదు అని చెప్తాడు. అయితే ఎలీషా ఆ ఇంటికి వెళ్ళి ఆ బాలుడు చనిపోయి మంచం మీద ఉండటం చూసి తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి ఆ బిడ్డ మీద పడుకొని 2 సార్లు ప్రార్థింపగా బిడ్డ 7 మార్లు తుమ్మి కళ్ళు తెరిచాడు.
అప్పుడు ఎలీషా గెహాజీని పిలిచి షూనేమీయురాలను పిలుచుకొని రమ్మనగా అతడు ఆమెను పిలిచెను. ఆమె అతని దగ్గరికి రాగా అతడు నీ కుమారుణ్ణి ఎత్తుకోమని పిలిచాడు. అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుణ్ణి ఎత్తుకుంది. ఇది జరిగిన తర్వాత ఎలీషా గిల్గాలునకు తిరిగి వచ్చినప్పుడు ఆ దేశంలో క్షామం కలిగింది, అంటే కరువు కలిగింది. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమందు కూర్చొని ఉండగా అతడు తన పనివాడిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చెను. అయితే ఒకడు కూరాకులు ఏరడానికి పొలంలోనికి వెళ్ళి వెర్రి ద్రాక్ష చెట్టును చూసి దాని గుణము ఎరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకుని వచ్చి వాటిని కూరలో వేశాడు. అయితే తినడానికి వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి దైవజనుడా, కుండలో విషముంది అని కేకలు వేశారు. దానిని తినక మానిరి. అప్పుడు ఎలీషా ప్రవక్త పిండి కొంచెం తెమ్మని చెప్పగా వారు పిండి తెచ్చినప్పుడు వంటకుండలో ఆ పిండి వేసి జనులు భోజనం చేయడానికి వడ్డించమని చెప్పగా వారు వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపించలేదు. మరియు ఒకడు బయల్షెలీషా నుండి మొదట పంట బాపతో యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను, కొత్త గోధుమల వెన్నెలను, కొన్ని పండ్లను తీసుకుని వచ్చి ఎలీషా ప్రవక్తకు కానుకగా ఇస్తాడు. ఎలీషా ప్రవక్త జనులకు భోజనానికి దాన్ని వడ్డించమని చెప్తాడు. అయితే అతని పనివాడు ఇవి 100 మందికి వడ్డించడానికి సరిపోవు కదా అని చెప్పగా దానికి ప్రవక్త వారు తిన్నాక ఇంకా మిగులుతాయని యెహోవా సెలవిచ్చి ఉన్నాడని పనివాడికి మరలా ఆజ్ఞాపించాడు వడ్డించమని. అలా పనివాడు వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తిన్న తర్వాత మిగిలిపోయింది. సిరియా రాజైన బెన్హదదు యొక్క సైన్యాధిపతి నయమాను అనే పరాక్రమశాలున్నాడు. అతని చేత యెహోవాయే సిరియా దేశానికి జయము కలుగజేసి ఉండెను. కనుక అతడు తన యజమాని దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయను. కానీ నయమాను ఎంత పరాక్రమశాలైనప్పటికీ అతనికి కుష్ఠరోగం అనేది ఉంది. సిరియనులు ఇశ్రాయేలు వారి మీద యుద్ధానికి వెళ్ళిన సమయంలో అక్కడి నుండి ఒక చిన్నదాన్ని బానిసగా తెచ్చుకున్నారు. ఆ చిన్నారి నయమాను భార్యకు ఉపచారం చేస్తూ ఉండేది. అయితే ఆ చిన్నది షోమ్రోన్లో ఉన్న ఎలీషా ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేను కోరుకుంటున్నాను. ఆ ప్రవక్త నయమానుకు కలిగిన కుష్ఠరోగాన్ని బాగు చేస్తాడని నయమాను భార్యకు చెప్తుంది. అయితే నయమాను రాజు దగ్గరికి వెళ్ళి ఆ చిన్నది చెప్పిన మాటలు రాజుకు చెప్పగా రాజు నేను ఇశ్రాయేలీల రాజుకు దూత చేత పత్రిక పంపిస్తాను అని ఆజ్ఞ ఇచ్చి 20 మణువుల వెండి, 1,20,000 రూపాయల బంగారం, 10 దుస్తుల బట్టలు తీసుకొని పోయి ఇశ్రాయేలీల రాజైన యెహోరాముకు పత్రిక అప్పగించారు. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏంటంటే నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగాన్ని నువ్వు బాగు చేయాలని నేను నీకు ఈ పత్రిక పంపించాను అని అంటున్నాడు. యెహోరాము రాజు ఈ పత్రిక చదివి వస్త్రాలు చింపుకొని చంపడానికైనా బ్రతికించడానికైనా నేను దేవుడినా? ఒకని కుష్ఠరోగంను మాన్పమని నా దగ్గరికి ఇతడు పత్రిక పంపడం ఏంటి? నాతో యుద్ధం చేయడానికి కారణాలు వెతుకుతున్నాడేమో, ఆలోచించండి అని అంటాడు. యెహోరామరాజు తన వస్త్రాలు చింపుకున్న విషయం ఎలీషాకి వినబడినప్పుడు నువ్వెందుకు నీ వస్త్రాలను చింపుకున్నావు? ఇశ్రాయేలీలలో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతన్ని నా యొద్దకు రానిమ్మని రాజుకి వర్తమానం పంపించమని చెప్పగా యెహోరాము ఆ ప్రకారమే చేస్తాడు. అలా నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిల్చెను. అప్పుడు ఎలీషా తన పరిచారకునితో నువ్వు యొర్దాను నదికి వెళ్ళి 7 సార్లు స్నానం చెయ్యి, నీ ఒళ్ళు బాగయి నువ్వు శుద్ధుడు అవుతావు అని చెప్పి పంపిస్తాడు. దీని విషయంలో నయమానుకు కోపం వస్తుంది. ఎందుకంటే నయమాను ఏమనుకున్నాడంటే ఎలీషా ప్రవక్త వచ్చి తన కుష్ఠరోగం మీద చేయి పెట్టి ప్రార్థిస్తాడు అని అనుకున్నాడు. కుష్ఠరోగాన్ని స్వస్థపరుస్తాడు లేదా మాన్పుతాడు అని నేను అనుకున్నాను అని అంటాడు. అలానే దమస్కు నదులైన అబానాయును, ఫర్ఫరును అనేవి ఇశ్రాయేలీల దేశంలో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధిని పొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యాన్ని చేయమని చెప్పినప్పుడు నువ్వు అది చేయకుండా ఉంటావా? అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మన్న మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు నయమాను వెళ్ళి ఎలీషా ప్రవక్త చెప్పినట్టు యొర్దాను నదిలో 7 సార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలనై అతడు శుద్ధుడాయను.
అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుడి దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము. ఇశ్రాయేలీలలో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందు మరొక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీ దాసుడనైన నా యొద్ద బహుమానం తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అని ఎంతో బతిమాలుతుండగా దాన్ని ఎలీషా, ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలీల దేవుడైన ఆ యెహోవా జీవంతోడు, నేను ఎవరి దగ్గర ఏమీ తీసుకోనని చెప్తాడు. అలా వారు తెచ్చిన బహుమానాన్ని వెనక్కి తీసుకుని వెళ్తారు. అయితే ఎలీషా సేవకుడైన గెహజీ దుర్బుద్ధితో నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించడానికి నా యజమానునికి మనసు లేకపోయాను, కానీ యెహోవా జీవంతోడు, నేను పరిగెత్తుకుని పోయి అతని దగ్గర ఏదైనా తీసుకుందాము అనుకొని నయమానుని కలుసుకోవడానికి వెళ్తుండగా నయమాను గెహజీ రావడం గమనించి క్షేమమేనా అని అడుగుతాడు. దానికి క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా దగ్గరికి ఇప్పుడే వచ్చిరి కనుక నీవు వారి కోసం 2 మనుగుల వెండి 2 దుస్తులు దయచేయమని చెప్పాడు అని చెప్పగా అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకోమని బతిమాలి 2 సంచులలో 4 మనుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలిచ్చి తన పనివారిలో 2 మీద వేయగా వారు గెహజీ ఇంటి వరకు తెస్తారు. అవి గెహజీ తీసుకొని ఇంట్లో దాచిపెట్టి ఎలీషా దగ్గరకు వస్తాడు. అప్పుడు ఎలీషా ప్రవక్త గెహజీని నువ్వెక్కడి నుండి వచ్చావు అని అడిగినప్పుడు నేను ఎక్కడికి పోలేదు అని చెప్తాడు. దానికి ఎలీషా నయమాను రథం దిగి నిన్ను ఎదుర్కోవడానికి తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అంటే నా మనసు నీతో కూడా వచ్చింది అని చెప్తాడు. ద్రవ్యమును అంటే డబ్బులనైనా వస్త్రాలను ఒలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గుర్రాలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకోవడానికి ఇది సమయమా అని నయమానుకు కలిగిన కుష్ఠరోగాన్ని నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచువలే తెల్లనైన కుష్ఠరోగము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళిపోయాడు. అంతటా ప్రవక్త శిష్యులు ఎలీషా దగ్గరికి వచ్చి మాకు నీ దగ్గర స్థలం ఇరుగ్గా ఉంది, నీ సెలవైతే మేము యోర్దాను నదికి వెళ్ళి తలొక మ్రాను అక్కడి నుండి తెచ్చుకొని మరొక చోట నివాసం కట్టుకుంటాము అని మనవి చేయగా దానికి ఎలీషా ప్రవక్త వెళ్ళమని సెలవిస్తాడు. వారిలో ఒకడు నువ్వు కూడా మాతో రమ్మని కోరగా ఎలీషా కూడా వస్తాడు. వారు యోర్దాను నదికి వచ్చి మ్రానులు నరుకుతుండగా ఒకని గొడ్డలి ఊడి నీటిలో పడిపోతుంది. అయ్యో నా ఏలినవాడా, అది నాది కాదు, వేరే వారి దగ్గర నుండి తీసుకొచ్చాను అని వేడుకుంటాడు. అప్పుడు ఎలీషా ఆ గొడ్డలి పడిన స్థలం ఏది అని అడిగినప్పుడు ఆ శిష్యుడు స్థలం చూయించగా అతడు కొమ్మ ఒక్కటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి నీటిపైకి తేలెను. ఆ శిష్యుణ్ణి ఆ గొడ్డలు తీసుకోమనగా తీసుకుంటాడు. సిరియా రాజు ఇశ్రాయేలీలతో యుద్ధం చేయాలని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలానా స్థలంలో మన దండుపేటను ఉంచుతామని ఆలోచన చేస్తారు. అయితే ఎలీషా ప్రవక్త ఇశ్రాయేలీల రాజుకి వర్తమానం పంపి ఫలానా స్థలానికి పోవద్దు, అక్కడికి సిరియనులు వచ్చి దిగి ఉన్నారు అని తెలియజేశాను. కనుక ఇశ్రాయేలీల రాజు దైవజనుడు తనకు తెలిపిన హెచ్చరిక చేసిన స్థలానికి పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకున్నాడు. ఇలా మాటి మాటికి జరుగుతూ వచ్చింది. అంటే సిరియనులు ఆలోచించడం, ఈ విషయం ఎలీషా ప్రవక్త ఇశ్రాయేలీల రాజుకు వర్తమానం పంపించడం, తన వారిని రక్షించడం జరుగుతుండేది. అప్పుడు సిరియా రాజుకి సందేహం వస్తుంది, మన రాజ్యంలో ఎవరో మన రహస్యాలను బయట పెడుతున్నారు, వారెవరో కనుక్కోమని రాజు సేవకులకు చెప్పగా అతని సేవకులలో ఒకడు రాజా ఇశ్రాయేలీల రాజు పక్షాన ఎవరూ లేరు, కానీ ఇశ్రాయేలీలలో ఎలీషా ప్రవక్త మీ అంతఃపురంలో మీరు అనుకునే మాటలన్నీ ఇశ్రాయేలీల రాజుకి తెలియజేస్తున్నాడు అని అన్నప్పుడు రాజు అతని సైనికులను పంపి ఎలీషాని తీసుకొని రావడానికి ఎలీషా ఏ ప్రాంతంలో ఉన్నాడో తెలుసుకొని దోతాను అనే ప్రాంతంలో ఉన్నాడని వర్తమానం వచ్చింది. కాబట్టి రాజు తన సైనికులను గుర్రములను రథములను గొప్ప సైన్యాన్ని పంపాడు. వారు రాత్రిపూట వచ్చి నలుదిశల పట్టణాన్ని చుట్టుముట్టగా దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములు గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను.
అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏం చేద్దాము అని చెప్పగా అతడు, భయపడొద్దు, మన పక్షాన ఉన్నవారు మనకంటే అధికులై ఉన్నారు అని చెప్పి, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీడి కన్నులు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళు తెరిచెను. కనుక ఎలీషా చుట్టూ ఉన్న పర్వతము అగ్ని గుర్రములు, అగ్ని రథాల చేత నిండి ఉండడం చూసెను. ఆ దండువారు సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులకు అంధత్వం కలగజేయమని ప్రార్థించగా వారికి దేవుడు అంధత్వం కలగజేశాడు. అప్పుడు ఎలీషా, ఇది మార్గం కాదు, ఇది పట్టణం కూడా కాదు, మీరు నా వెంట వస్తే మీరు వెతికేవాని దగ్గరికి నేను తీసుకెళ్తాను అని చెప్పి షోమ్రోను పట్టణానికి వారిని నడిపించెను. షోమ్రోన్లోకి వచ్చిన తర్వాత ఎలీషా ఆ సైనికులను కళ్ళు తెరవమని ప్రార్థింపగా యెహోవా వారి కన్నులు తెరిచెను. కనుక వారు షోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకున్నారు. వారిని ఇశ్రాయేలీల రాజైన యెహోరాము చూసి, నాయనా వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడుగగా, నువ్వు వారిని కొట్టొద్దు, కానీ వారికి భోజనం పెట్టి వారి రాజ్యానికి పంపించమని చెప్పగా వారికి భోజనం సిద్ధపరచగా వారు తిని తాగిన తర్వాత రాజు సెలవు పొంది తమ యజమాని యొద్దకు వెళ్ళారు. అప్పటి నుండి సిరియనుల దండువారు ఇశ్రాయేలీల దేశంలోనికి రావడం మానిపోయెను. అటు తర్వాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చి షోమ్రోనును ముట్టడి వేశారు. అప్పుడు షోమ్రోనులో గొప్ప కరువు, అంటే తినడానికి తిండి లేని పరిస్థితి ఏర్పడింది. గాడిద తల 80 రూపాయలకు, అరపావు పావురూపు రెట్టె 5 రూపాయలకు అమ్మబడింది. అంటే అంత కఠినంగా ముట్టడి వేశారు. అయితే యెహోరాము రాజు ప్రాకారం మీద నడుస్తుండగా ఒక స్త్రీ రాజును చూసి, రాజా మాకేదైనా సహాయం చేయమని కేకలు వేసింది. యెహోవా నీకు సహాయం చేయనిది నేనెక్కడి నుండి నీకు సహాయం చేయుదును అని అంటాడు. నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు అని చెప్తాడు. నీ విచారణకు కారణం ఏంటి అని ఆ స్త్రీని అడుగగా ఈ స్త్రీ, ఈరోజు నీ బిడ్డను ఆహారంగా తిని రేపు నా బిడ్డను ఆహారంగా తిందాము అని చెప్పింది. అలా మొదటి రోజు నా బిడ్డను వంట చేసుకొని తిన్నాము. మరుసటి రోజు తన బిడ్డను ఇమ్మని అడిగితే తాను తన బిడ్డను దాచిపెట్టితనని చెప్పింది. ఈ మాటలు విన్న రాజు తన వస్త్రాలు చింపుకొని ప్రాకారము మీద నడుస్తూ వెళ్తుండగా ప్రజలు రాజును చూసినప్పుడు లోపల రాజు ఒంటి మీద గోన పట్ట కనపడింది. ఇదంతా చూసిన రాజుకి దేవుడు అపాయం కలగజేశాడని అనుకొని ఎలీషా తల తీసుకొని రమ్మని సైనికునికి చెప్పగా ఆ దూత ఎలీషా దగ్గరకు వస్తాడు. అప్పుడు ఎలీషా రాజు దగ్గరకు వస్తాడు. అప్పుడు రాజు ఎలీషాతో, ఈ కీడు అంటే ఈ కరువు యెహోవా వల్ల అయింది, నేను ఇక ఎందుకు యెహోవాను కనిపెట్టుకుని ఉండాలి అని అంటాడు. దానికి ఎలీషా రాజుతో, యెహోవా మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి 2 మానికల యవలును అమ్మబడును. దానికి రాజు యొక్క అధిపతి ఇలా అంటాడు, యెహోవా ఆకాశమందున్న కిటికీలు తెరిచినను అలా జరుగుతుందా అని దైవజనునికి చెప్పగా దైవజనుడు, నువ్వు కన్నులారా దాన్ని చూస్తావు కానీ దాన్ని తినలేవు అని చెప్తాడు. అప్పుడు పట్టణపు గుమ్మం దగ్గర 4 కుష్ఠరోగులున్నారు. వారు ఒకరితో ఒకరు మాట్లాడుతూ, మనం చనిపోయే వరకు ఇక్కడ ఉండటం వలన ఏం ప్రయోజనం, సిరియనుల దండుపేటలోకి పోదాం, వారు మన మీద దయతలిచి బ్రతకనిస్తే బ్రతుకుదాం, లేదంటే వారు చంపితే చేద్దాం అని మాట్లాడుకొని సాయంకాలం చీకటి పడుతున్న సమయంలో సిరియనుల దండు వెలుపల ప్రదేశానికి రాగా అక్కడ వారికి ఎవరూ కనపడలేదు. ఎందుకంటే యెహోవా చేసిన కార్యం ఇది. యెహోవా రథముల శబ్దము మరియు గుర్రములు వస్తున్న గొప్ప సమూహం వస్తున్న శబ్దం వచ్చేలా చేయగా ఇది సిరియనులు విని మన మీదకి రావడానికి ఇశ్రాయేలీల రాజు హిత్తీయుల రాజులకు ఐగుప్తీయుల రాజులకు బెత్తమిచ్చి ఉన్నాడని సిరియనులు ఒకరితో ఒకరు అనుకొని లేచి అక్కడివి అన్నీ విడిచి పారిపోయారు కట్టుబట్టలతో. కాబట్టి కుష్ఠరోగులు దండుపేటలోకి ఒక గుడారంలోకి ప్రవేశించి భోజనాలు చేసి కొంత బంగారం వెండి దాచిపెట్టి సిరియనుల దండు ఇక్కడ లేదని రాజుకు తెలియజేయగా రాజు సైనికుల ద్వారా అక్కడ లభించినవన్నీ దోచుకొని ఎలీషా చెప్పినట్టు యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారం రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు 2 మానికల యవలు అమ్మబడింది. రాజు యొక్క అధిపతి ద్వారం దగ్గర నిల్చొని చూస్తున్నాడు. ప్రజలు అతన్ని తొక్కుకుంటూ వెళ్ళిపోయారు. అప్పుడు అతడు చనిపోయాడు. అయితే అటు తర్వాత ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన షూనేమీయురాలను పిలిచి, యెహోవా వచ్చే 7 సంవత్సరాలు కరువు రప్పించబోతున్నాడు అని సెలవిచ్చాడు.
కాబట్టి నువ్వు నీ ఇంటివారు లేచి ఎక్కడ మీకు అనుకూలంగా ఉంటుందో అక్కడికి వెళ్ళమని చెప్పగా ఆ స్త్రీ లేచి దైవజనుడి మాట ప్రకారం తన కుటుంబంతో ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళి 7 సంవత్సరాలు అక్కడ నివాసం చేసెను. అయితే 7 సంవత్సరాలు గతించిన తర్వాత ఆ స్త్రీ ఫిలిస్తీన్ రాజు దగ్గరికి వెళ్ళి ఫిలిస్తీన్ల దేశంలో నుండి వచ్చి తన ఇంటి గురించి భూమి గురించి మనవి చేయడానికి రాజు దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఫిలిస్తీన్ల దేశపు రాజు దైవజనుడి పనివాడైన గెహజీతో మాట్లాడి ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటినీ నాకు చెప్పమని ఆజ్ఞాపించాడు. అప్పుడు గెహజీ చెప్తున్నాడు, రాజా, అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించాడు, అంటే చనిపోయిన వాడిని బ్రతికించాడు అని చెప్తుండగా షూనేమీరాలు వస్తుండగా గెహజీ రాజుతో ఆ బిడ్డ తల్లి ఎవరో కాదు, ఇప్పుడు వస్తుంది కదా ఈమె అని చెప్తాడు. మరియు ఎలీషా బ్రతికించిన ఈమె బిడ్డ ఇతడే అని చెప్పగా రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతిని తెలియజేసింది. కాబట్టి రాజు ఆమె పక్షంగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశమును విడిచిపెట్టినప్పటి నుంచి నేటి వరకు ఫలించిన పంట యావత్తును ఆమెకు ఇమ్మని సెలవిచ్చెను. అలా తాను పొందుకుంటుంది. ఎలీషా ప్రవక్త దమస్కు అనే ప్రాంతానికి వస్తాడు. ఆ కాలమున సిరియా రాజైన బెన్హదదు రోగి అయ్యుండి ఎలీషా ప్రవక్త దమస్కు ప్రాంతానికి వచ్చాడని తెలుసుకొని హజాయేలును పిలిచి కానుక ఇచ్చి దైవజనుడిని కలిసి నా రోగం పోతుందో లేదో కనుక్కోమని చెప్పి పంపిస్తాడు. అయితే హజాయేలు కానుక తీసుకొని ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి నీ దాసుడైన సిరియా రాజైన బెన్హదదు యొక్క రోగం తగ్గుతుందో లేదో అడగమని నన్ను పంపించాడు అని చెప్పగా నిశ్చయముగా అతడు స్వస్థత పొందుతాడు. అయినప్పటికీ అవశ్యముగా రాజుకి మరణం సంభవిస్తుంది అని యెహోవా సెలవిచ్చాడని పలికి ఎలీషా ప్రవక్త హజాయేలును చూసి కన్నీరు కారుస్తాడు. ఎందుకంటే హజాయేలు రాజవ్వడానికి ఎంతోమంది ప్రాణాలను తీస్తావు అని ఎలీషా ప్రవక్త హజాయేలుకు చెప్పగా దానికి హజాయేలు కుక్క వంటి వాడను నేను, నీ దాసుడనైన నేను ఇంత కార్యం చేయుటకు ఎంత వాడను అని అనగా ఎలీషా నువ్వు సిరియా మీద రాజవుతావు అని యెహోవా నాకు బయలుపరిచాడు అని చెప్తాడు. హజాయేలు రాజు దగ్గరికి వెళ్ళి రాజా నువ్వు స్వస్థత పొందుతావని చెప్తాడు. తర్వాత రోజున హజాయేలు ముదుగు బట్ట తీసుకొని నీటిలో ఉంచి ముఖం మీద పరచగా అతడు చచ్చెను. అప్పుడు హజాయేలు అతనికి మారుగా రాజవుతాడు. అయితే ఇక్కడ యూదారాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాముకి ఆహాబు కుమార్తె అయిన అతల్యాని పెళ్లి చేసుకున్నాడు. అయితే యెహోరాము రాజు సిరియా రాజైన హజాయేలుతో యుద్ధం చేయగా యెహోరాము గాయాల పాలవుతాడు. అయితే యూదారాజైన అహజ్యా యెహోరాము రోగయ్యున్నాడని తెలుసుకొని దర్శించాడు. అటు తర్వాత ఎలీషా ప్రవక్తల శిష్యులలో ఒకడు యేహూని అభిషేకించడానికి వెళ్ళి రాజుగా అభిషేకిస్తాడు. అలా యేహూ రాజయ్యి యెహోరాముని చంపేస్తాడు. అదేవిధంగా యూదారాజైన అహజ్యాని కూడా చంపేస్తాడు. యజబేలును కూడా చంపేస్తాడు. పూర్తిగా ఆహాబు సంతతి వారినంతా నిర్మూలించేస్తాడు. ఆహాబు యొక్క 70 మంది కుమారులను చంపించాడు. అదేవిధంగా బయలు ప్రవక్తలను కూడా చంపించాడు. యూదా వారిని 6 సంవత్సరాలు ఆహాబు కుమార్తె అయిన అతల్య పరిపాలిస్తుంది. అటు తర్వాత యోవాషు రాజవుతాడు. అటు తర్వాత ఇశ్రాయేలీల రాజుగా యెహోయాషు పరిపాలిస్తున్న కాలంలో ఎలీషాకి మరణకరమైన రోగం అనేది వస్తుంది. ఇది తెలిసిన యెహోయాషు రాజు ఏడుస్తాడు. తర్వాత ఎలీషా చనిపోతాడు. అతన్ని ఒక సమాధిలో పాతి పెడతారు. 1 సంవత్సరం గడిచిన తర్వాత మోయాబీయుల సైన్యము దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవాన్ని పాతి పెడుతూ మోయాబీయుల సైన్యానికి భయపడి ఆ శవమును ఎలీషా సమాధిలో ఉంచగా ఎలీషా ఎముకలు తగిలి ఆ సైనికుడు జీవం పొందాడు, అంటే బ్రతికాడు. ఇలా ఎలీషా యొక్క జీవితం అనేది ముగిసింది. తన గురువైన ఏలియా ప్రవక్త దగ్గర నుండి ఎన్నో విషయాలను నేర్చుకున్నాడు. నమ్మకంగా పనిచేశాడు. గురువుని మించిన శిష్యునిగా మారాడు. ఎలీషా జీవితంలో ఎప్పుడూ ధనాన్ని ఆశించలేదు. దేవుని మీద భక్తి శ్రద్ధలతో ప్రార్థించాడు. ఇదండి ఎలీషా యొక్క జీవితం గురించి.